హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి గంగమ్మ తల్లికి పెట్టుకోవడం అని అంటారండి. దీన్ని గంగమ్మ తల్లికి పెట్టడం, దీన్ని జాతర అని కూడా మనం పిలుచుకోవచ్చు. అది మీకు చూపించాలని ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. ఇది ఎందుకు చేస్తారు అంటే, మత్స్యకారులు ఉండే చోట, మత్స్యకారుల జిల్లాలో ఆ ప్లేస్ అనుకోండి, అక్కడ వాళ్ళు బోటు మీద ఏటలకు వెళ్తారు కదా, సముద్రం మీదకి. ఆ సముద్రం మీద ఏటని ఏం చేస్తారంటే, సంవత్సరంలో ఒక 2 నెలలు నిషేధం ఉంటుందండి. అది ఎప్పుడు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు బోటులు కట్టేసి బయటకు వచ్చేస్తారు. ఏటలు చేయకూడదు. ఆ టైంలో ఏటలు చేస్తే అది నేరం కూడా. ఎందుకు అంటే, ఇది ఒక మత్స్యకార శాఖకు సంబంధించి పెట్టిన రూల్స్ అండి. ఆ టైంలో గుడ్డులు పెట్టే దశలో ఉంటాయట. ఆ గుడ్డులు పెట్టే టైంలో ఏట ఆడేయడం, ఏట చేసి అవి బయటికి తీసుకొచ్చి వాటిని చంపేయడం వల్ల సముద్రంలో జలాలు తగ్గిపోతాయి. అంటే పిల్లలు పెట్టే టైంలో కరెక్ట్గా బయటికి తీసుకొచ్చేస్తే ఏమవుతుందండి, ఇంకా లోపల సంపద తగ్గిపోద్ది. దానివల్ల ఆ టైంలో బోట్లు కడతారన్నమాట. ఇప్పుడు ఈ జాతర ఏంటి అంటే, కరెక్ట్గా బోట్లు కట్టి మళ్ళీ జూన్ 15 వెళ్తుంది కదండి, ఆ టైంకి బోటులు వెళ్ళే ముందు ఈ జాతర చేసుకుంటారన్నమాట. గంగమ్మ తల్లికి పెట్టుకుంటారు. అది 2 మెయిన్ కారణం అయితే అండి, ఏదో బోట్లు మంచిగా ఆదాయం వచ్చేయాలి, సంపద వచ్చేయాలి, ఇదొక్కటే కాదు. మెయిన్ వచ్చి 96 తుఫానుకండి ఏటుమొగ అనే ఏరియాలో చాలా చాలా చాలామంది చనిపోయారు. బోట్ల మీద ఏట్లకి వెళ్ళిన వాళ్ళు. ఏంటంటే, అప్పుడు వచ్చిన తుఫాను చాలా బీభత్సంగా అందరినీ కదిలించేసిందన్నమాట. అలాంటి తుఫాన్లో అలా చనిపోవడంతో ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా గంగమ్మ తల్లి నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఆ తల్లిని మొక్కిన తర్వాత మాత్రమే ఈ సముద్రం ఏటలకి మొదలుపెట్టే ఉద్దేశం పెట్టుకుని ఈ విధంగా చేస్తారన్నమాట అండి. ఆ లోకల్గా ఉన్న ఆడపడుచులందరూ కూడా మంచిగా ఒకే కలర్ అనుకుని చీరలు కట్టుకుని, వాళ్ళ నెత్తి మీద కలశం పెట్టుకుని, పసుపు కుంకాలు పట్టుకుని గంగమ్మ తల్లి ఒడ్డుకి వెళ్ళి, అంటే రేవు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారన్నమాట. చూసారా ఎంత నిండుగా అందరూ ఒకే విధంగా తయారయ్యారో? అదండి ఈ వీడియో నాకు మా హస్బెండ్ ఇచ్చారు. అది మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.